CEO సత్యనారాయణ మీద జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ఎందుకంటే రైతులకు సంబంధించిన వ్యవహారంలో అతను ముందు ఉండి పనిచేస్తున్నాడు, సహకరిస్తున్నాడు. అతని మీద ఏమైనా ఎలిగేషన్స్ ఉంటే సంఘానికి విన్నవించుకుంటే సంఘం మాట్లాడుతుంది. సంఘం విన్న పక్షంలో కూడా పైన అధికారులు ఉన్నారు, అధికారులకు మనం కంప్లైంట్ చేయొచ్చు. చేయకుండా ఏం చేయకుండా డైరెక్ట్ ప్రత్యక్షంగా దాడి చేయడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది ఇంకోసారి పునరావృతం కూడా జరగాలి. అలాగే తిమ్మాపురంలో చాలా సంబంధించిన హాస్పిటల్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ మండలానికి వెళ్ళిపోయినాయి, సహకరించుకోకపోవడం వల్లనే గ్రామం. ఇది గ్రామ ప్రజలకు సంబంధించిన విషయం, రైతులకు సంబంధించిన విషయం. మనం ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మనం అందరం కోఆర్డినేషన్, రాజకీయం చేయకుండా దీన్ని మనం కోఆర్డినేషన్ చేసుకోవాలి, ముందుకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. PSCS తిమ్మాపురం స్టాలిన్ రెడ్డి వయసు మాట్లాడుతున్నాను. పేరు ఊర సత్యనారాయణ, PSCS తిమ్మాపురం CEO. నేను గత 30 సంవత్సరాల నుంచి ఇదే సొసైటీలో 30 సంవత్సరాల నుంచి CEOగా ఫస్ట్ క్లర్క్గా జాయిన్ అయినా, తర్వాత CEOగా జాయిన్ ప్రమోషన్ మీద ఇక్కడ ఉంటున్నాను. 30 సంవత్సరాల నుంచి సొసైటీకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ అందరికీ సేవలు చేస్తున్నాను. నేను ఇక్కడ సర్వీస్ చేస్తే నా మీద ఎలాంటి అభియోగాలు ఇంతవరకు లేవు. ప్రజెంట్ మన సోమవారం రోజు నేను ఇక్కడ వచ్చి ఎరువులు విత్తనాలు సప్లై చేస్తున్న రైతులకు ఇస్తున్న క్రమంలో నేను లోపల కూర్చొని ఉన్నా. డైరెక్ట్గా వచ్చి జితేందర్ రెడ్డి అనే వ్యక్తి NDCMS బాధ్యుడు, NDCMS నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ యొక్క బాధ్యుడైనటువంటి ఇందుర్తి జితేందర్ రెడ్డి గారు వచ్చి బస్తాలు ఎందుకు ఇవ్వట్లేవని చెప్పి అనుకోకుండా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నేను చైర్లో కూర్చున్నా, మా అసిస్టెంట్ నా పక్కన నిలబడి ఉన్నాడు. మా అసిస్టెంట్ని తీసి పక్కన ఎత్తేసిండు, నన్నేమో ఆ టేబుల్ మీద అనగబెట్టి నన్ను కొట్టడం జరిగింది. కొడుతున్న క్రమంలో ఇక్కడ బయట ఉన్న రైతులందరూ వచ్చి అట్లెట్లా చేస్తామని చెప్పి బయట మమ్మల్ని గుంజుకొచ్చి మొన్నటే ఇట్లా చేసి మమ్మల్ని హాస్పిటల్ పంపించడం జరిగింది. నాకేమో ఇక్కడ ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి. నాకు ఇక్కడ 2 బోన్స్ పోయినాయి. తర్వాత ఈ కూడా పనిచేయట్లేదు. మా అసిస్టెంట్కి ఆయనకు దెబ్బలు అయినాయి. మేమైతే ప్రజెంట్ ఇది ఇబ్బందులలో ఉన్నాం. ఈ కండిషన్లలో మేముంటే మా మీద దౌర్జన్యంగా ఎవరినైదో అన్నట్టుగా మరి మా మీద రివర్స్ కేసులు పెట్టడం జరుగుతుంది. మేము దెబ్బలు తిని హాస్పిటల్లో పాలై మేముంటే మా మీద రివర్స్ మరి కేసులు పెట్టి మమ్మల్ని ఇంక ఇబ్బందులు గురి చేసి బెదిరించి మమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ ఊళ్ళో తిరుగుతున్నారు. మేము ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకునే పరిస్థితి లేదు. ఉద్యోగం ఇప్పుడు విధులకు మాత్రం ఆటంకం కలిగించే పరిస్థితిలో ఉన్నారు. ఆ వ్యక్తిని చూస్తే ఇప్పటికి కూడా మాకు భయం అయ్యే పరిస్థితిలో అంతగా మా సిబ్బందిని అయితే మమ్మల్ని అయితే బెదిరించే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. మేము రైతులకు విత్తనాలు సరఫరా చేసే క్రమంలోనే ఈ విధంగా జరిగితే మరి మేము ఉద్యోగం చేసుకోవాలి. మరి మాకు సరైన న్యాయం చేయమని పత్రికాముఖంగా ప్రజలను మరి మా కమిటీ వారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఏదైనా ఉంటే మా కమిటీ డెసిషన్ తీసుకొని మా మీద లీగల్గా అయితే లీగల్గా, లేకపోతే పరిపాలనా పరంగా ఉంటే పరిపాలనాపరమైనటువంటి యాక్షన్ కానీ, లేకపోతే ఇంకేదైనా తీసుకుంటే మేము దానికి బాధ్యులమై ఉంటాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కామన్ మ్యాన్ ఒక సంస్థ నడిపించుకునే వ్యక్తి ఆయన కూడా మాది PSCS ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాదైతే, ఆయనదేమో నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ. దానికి బాధ్యుడైనటువంటి వ్యక్తి నువ్వు ఎందుకు రేట్లకు ఎక్కువ అమ్ముతున్నావు, తక్కువ అమ్ముతున్నావు, ఎందుకు మాలాగా నువ్వు అమ్మాలన్నట్టుగా ఆయన దౌర్జన్యం చేసి మమ్మల్ని తీవ్రంగా గాయపరచడం జరిగింది. దాంట్లో చాలా ఇదిగా మీకు వీడియో చూపిస్తాను. మీకు ఆయన ఏ విధంగా ప్రవర్తించింది కూడా నా దగ్గర వీడియోలు ఉన్నాయి. మీరు అది పరిస్థితి అండి. మరి మేము ఏం చేసే పరిస్థితులు అయితే లేదు. ఆయన అలాంటి సొసైటీ, ఇప్పుడు మేము సొసైటీ గవర్నమెంట్ రేట్లకు మేము అమ్ముతాం, MRP రేట్లకు మేము ఏదున్నా MRP రేట్లకు సప్లై చేస్తాం. నేను దాదాపు 20 years నుంచి మన మండలంలో జాజిరెడ్డిగూడెం మండలంలో ఉన్న అందరికీ కూడా ఇక్కడి నుంచే సప్లై చేయడం జరిగింది. రైతులకు కావాల్సిన యూరియా, DAP, విత్తనాలు, ఎరువులు ఇవన్నీ కూడా సప్లై ఇక్కడి నుంచి తిమ్మాపురం నుంచి సప్లై చేయడం జరిగింది. ఇక్కడి నుంచి తిమ్మాపురం నుంచే దాదాపు 20 సంవత్సరాల నుంచి అరవపల్లి మండలంలో ఉన్న సొసైటీ వాళ్ళు అందించకపోయినా మేము మా సొసైటీ ద్వారా మా కమిటీ ప్రోత్సాహంతో, వాళ్ళ సహకారంతో, తిమ్మాపురం రైతుల సహకారంతో అందరికీ తిమ్మాపురంతో పాటు తిమ్మాపురం క్లస్టర్లో ఉన్న విలేజ్లు, జాజిరెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి విలేజ్లు అందరికీ కూడా ఇక్కడి నుంచి యూరియా సప్లై చేస్తూ సేవ చేసి రైతులకు కోఆపరేట్ చేస్తున్నాం. రైతులు మాకు కోఆపరేట్ చేస్తున్నాం. ఇప్పటికి దాదాపు నేను ఇక్కడ పనిచేయబట్టి 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడైతే ఇలాంటి నా మీద అయితే ఎలాంటి అభియోగాలు ఏమి లేవు. దౌర్జన్యంగా ఇది నా మీద దాడి జరిగినటువంటి విషయం, ఇంత దౌర్జన్యం చేయడం జరిగింది. దాడి దగ్గర మీరు ఏమనుకుంటున్నారు? దాడి ఎందుకు చేసిన అనుకుంటున్నారు? మనం 20-30 కిలోమీటర్ల దూరం పోకుండా ఇక్కడనే రైతులకు విత్తనాలు కానీ
అంటే ఒక పెస్టిసైడ్లు ఎరువులు అయితే ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఇది కావాలని పక్కన ఒక వర్గం పెట్టి ఒక డీసీఎంఎస్ని పెట్టి నాటకం ఆడుకుంటా కావాలని వచ్చి కొట్టిందే కానీ ఈయన బంద్ చేయాలి, బెదిరిస్తే పోతాడు అనే ఉద్దేశంతోనే. రెండోది ఈ మధ్య వాళ్ళకి ఏంటంటే ఒకటి ఐకేప్ సెంటర్లంతా దౌర్జన్యం చేసి ఆగమంగా చేస్తుంటే అది కలెక్టర్ రద్దు చేసింది. ఇవన్నీ పెట్టుకొని వచ్చి కొట్టిందా కానీ కొట్టలేదు. ఒకవేళ ఈయన ఆఫీస్ పని మీద పోయినా అసిస్టెంట్ ఉన్నాడు, అసిస్టెంట్ ఎప్పటికప్పుడు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా వచ్చి సీరియల్గా వచ్చి చూసుకొని పోతాడు. దీంట్లో ఈ కావాలని చేసేదా కానీ ఇంకొక పని అయితే లేదు.